అంటే మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. సినిమా ఎలా ఉందన్నా? ఏమి లేకుండా నేను ఇంత చేశాను. అలాంటిది నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను ఏందో చూపిస్తా అన్న. ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ట్యాక్సులు గట్టిగా కడతా, మంచి అవకాశం ఇస్తా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా. ప్రొడ్యూసర్లు దయ ఉంచి కొత్త వాళ్ళని అవకాశం ఇవ్వండి. నేను ఈ సినిమాలో 200 మంది కొత్త వాళ్ళని పెట్టా. నేను కొత్తాడు ఎంతమంది తను కొత్తాడు, ఇంకా చాలా మంది ఎడబోయారు. అందరూ కొత్త చెప్తున్నారు. చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చాను. దయ ఉంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అండ్ ప్రొడ్యూసర్లు మాలాంటి వాళ్ళకి రండి. లారీ సినిమా ట్రైలర్ సినిమా చూసి మాట్లాడండి. ఒకటే డైలాగ్, లేకొద్దు లైఫ్ లో, లేకొద్దు, లేట్ అయిపోద్ది లైఫ్. ఎలా అనిపించింది అన్న లారీ చాప్టర్ 1 ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందండి. చెప్పాలంటే ఏంటి ఇంత కాంట్రవర్సీ వచ్చింది కదా, ప్రతి యూట్యూబ్లో కూడా మనోడి గురించే, ఏ సినిమా గురించి చూసినా మనోడిని చిన్నతనంగా మాట్లాడడం, అది కావాలని చేసుకుందా లేకపోతే మనోడే నన్ను తోయి అన్నాడో ఏంటో తెలియదు. కానీ సినిమా అయితే మాత్రం మ్యాటర్ అయితే ఉంది చెప్పాలంటే. నిజంగా మ్యాటర్ ఉంది. నేను నాకు తన ఫ్రెండ్ కాదండి, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. తనకి నాకు టికెట్ ఇచ్చి లేకపోతే నేను అన్న నువ్వు చెప్పన్నా ఏ రోజున పుష్ చేయలేదు నన్ను. నేను జెన్యూన్గా ఒక ఆడియన్స్ లాగా వచ్చి చూశాను. ఎందుకు చూశానంటే ఇవాళ 4-5 సినిమాలు ఉన్నా కూడా నా సినిమాకి ఎక్కువ ఏంటి ఇంత క్రౌడ్ ఉంది కదా, సో ఏదో ఉండబోతుందని నాకు 4 రోజుల నుంచి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా బజ్ క్రియేట్ చేసుకున్నాడు, తనే క్రియేట్ చేసుకున్నాడు. సినిమా విషయానికి వస్తే కానీ ఒక్కడే చేసుకున్నాడు కదా. సో తన కట్స్కి నచ్చి నేను సినిమా చూసా చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజుల్లో కోట్ల రూపాయలు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా తీయడం కష్టం, సినిమా తీసిన ఐమాక్స్ వేయడం చాలా కష్టం. అలాంటిది తను ఒక్కడే అయ్యి ఉండి ఒక యూట్యూబర్గా ఒక ప్రాంక్ వీడియోలు చేసుకుంటూ కూడా ఆ వచ్చిన డబ్బులతోటో లేకపోతే ఎక్కడో అప్పు చేసాడో చెప్పి మనకు అనవసరం. సినిమా తీసుకుని ఇంతమంది జనాల్ని ఎక్కడా కూడా సీట్లు ఖాళీ లేవు, ఇంకొక 20 మంది నుంచుని చూసారు అనమాట. 20 తనే అందరూ నుంచినే చూశారు హీరోయిన్తో సహా. కానీ సినిమా ఫస్ట్ నుంచి ఒక మంచి సెంటిమెంట్ ఉంది, ఒక చెల్లి సెంటిమెంట్ ఉంది, ఒక మంచి లవ్ ఉంది. పర్లేదు కాదు, చాలా పర్లేదు. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు దాని తగ్గట్టుగా మీకు ఏముంటుందో మాస్ మసాలా తెలుసు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే చాలా డల్. ఎందుకంటే 3 గంటల సినిమా 4 భాషల్లో పెట్టేశాడు కదా. స్టోరీ ఓకే అంతా బాగుంది కానీ ఫైట్లు ఎక్కువ పెట్టేశాడు. అంటే ఒక 4-5 ఒక 2-3 సినిమాల ఫైట్లు ఒకసారి పెట్టేసరికి నాకే కాదు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన. ఎందుకంటే తీసిన డైరెక్టర్ కూడా అనిపించవచ్చు ఎడిటింగ్ రూమ్లో బాగుందని అనుకుంటారు. సో ఆడియన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే అరే కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండా అని అనిపించవచ్చు. నాకు అనిపించింది 3 గంటల సినిమాని ఒక అరగంట ట్రిమ్ చేసి ఫైట్లు తీసి ఉంటే కనుక ఇంకా బాగుండేది. ఎందుకంటే 3 గంటల సినిమా ఓకే. ఫస్ట్ హాఫ్ అయితే అసలు పేరు పెట్టడానికి లేదు. ఫస్ట్ హాఫ్ అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఏదో తీసేసాం కదా అనుకోకుండా మంచి బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో తన ఎలివేషన్ షాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా తీసుకున్నాడు. ఎందుకంటే పెద్ద హీరోకి ఎలివేషన్స్ ఎలా ఇస్తారో అలా ఇచ్చుకున్నాడు. అంటే వేరే హీరోస్ కొత్త హీరోస్ కట్టే ఇతను మేలు అనుకోవచ్చా? కొత్త హీరోకి ఈయనకి కంపేర్ లేదండి. ఒక కామన్ మ్యాన్, ఒక రోడ్డు మీద ఒక యూట్యూబర్గా ఎదిగిన ఒక సినిమా డైరెక్టర్గా ఒక హీరోగా చేసాడు అంటే గ్రేట్. ఎందుకంటే హీరోలు అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అది తినకేముంది చెప్పాలంటే. అది మెచ్చుకోలేని విషయం. చెప్పాలంటే నేను కూడా తననే ఆ కట్స్ చూసే వచ్చా. ఎందుకంటే చాలామంది నెగిటివ్గా మాట్లాడారు, చాలామంది చాలా రకరకాలుగా అనుకున్నారు. అలాంటిది తన అవన్నీ పట్టించుకోకుండా జనాలను నమ్ముకోకుండా తను నమ్ముకున్నాడు. తననే జనాలు నమ్మిలో తను చేసుకున్నాడు చెప్పాలంటే. ఓకే ఒక్కసారి చూడొచ్చు. యావరేజ్ హిట్ అంటారు చూసారా, సూపర్ హిట్ కాకుండా యావరేజ్ హిట్ అని చెప్పాలి. అయ్యో చాలా పర్లేదండి. ఎవడికుందండి 6 సినిమాలు ఉన్నాయి. 6 సినిమాలు ఎంతమంది పట్టేస్తారు జనం? హైదరాబాద్ లో అందరికీ పని పాటలు ఉంటాయి కదా. సో ఎవరో సినిమా పిచ్చోళ్ళు నాకులాంటి వాళ్ళు ఎంతో మంది వస్తూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళు నింపాలంటే చాలా కష్టం. డబ్బులు ఇచ్చావు, పాప్కార్న్ చేతిలో పెట్టో థియేటర్లో పంపించడం చాలా కష్టం అండి. ఒకవేళ పంపించిన వెనక్కి వచ్చేస్తారు. అలాంటిది 3 గంటల సేపు కూర్చున్నారంటే గ్రేటే కదా. నేనైతే అదే చెప్తాను. చూడొచ్చు ఇప్పుడు. ఎందుకంటే అంటే మధ్యలో రొమాంటిక్ సాంగ్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఎక్కడో తగ్గుతుందనే టైంలో ఒక మంచి బజ్ క్రియేట్ చేసేవాడు. మళ్ళీ డల్ అవుతున్న టైంలో మంచి ఫైట్లు ఇచ్చేవాడు. సో ఆ ఫైట్ లో ఒక 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే అదిరిపోయి చెప్పాలి. ఇప్పుడైతే ఓవరాల్ గా చాలా బెస్ట్, చాలా అంటే చాలా బెస్ట్. ఇప్పుడున్న సినిమాలో ఏదైనా బెస్ట్ ఉంది అంటే కనుక ఇది బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 2 కోట్లు కానీ యాడ్ చేసి ఉంటే కనుక నిజంగా వేరే లెవెల్ వెళ్ళిపోయేది. ఎందుకంటే బడ్జెట్ బట్టి కెమెరాలు ఉంటాయి, బడ్జెట్ బట్టి అన్నీ ఉంటాయి. కాబట్టి తనకున్న బడ్జెట్లో ఇప్పుడు సినిమా వాళ్ళే బాగుందిరా అని అనుకుంటున్నారు. సినిమా డైరెక్టర్లే ఓకేరా బాగా చేశాడరా, బాగా కష్టపడ్డారా అని వాళ్ళ మనసులో ఫీలింగ్ ఉంది. కాబట్టి ఓకే, మాకు ఆడియన్స్కి ఇంకెలా ఉంటుంది, బాగానే ఉంటుంది కదా. లారీ చాప్టర్ 1 సినిమా చూడడం జరిగింది. ఓకేనా? కెమెరామ్యాన్ ఫోకస్ చేస్తున్నావా?
ఇందాక అమ్మాయి కొట్టేసిందయ్యా, అది పెట్టకండి, లైవ్ ఉంది ఇది, ఓకేనా? సినిమా బాగుంది. చాప్టర్ 2 లక్ష్మి ఆకలిపిల్ల బరాబర్ మాట్లాడుతుంది, అందరికీ తెలుసు ఆల్రెడీ. ఈయన అడగండి అమ్మా, ఈమెను అడగండి. నేనైతే హీరోయిన్ చూస్తాం మేము. బాగుంది, ఇంకేం మాటలతో రావట్లేదు. చాలా హైలైట్ ఉంది, అది మాటలు రావట్లేదు. ఒక్కో సీన్ ఒక డైమండ్ లా ఉంది. నేను ప్రభాస్ చూసాను, ప్రభాస్ అంటే పిచ్చ ఫ్యాన్. అతను లాగా ఉంది, అతను రివ్యూ చెప్తాను కూడా, తర్వాత రివ్యూ చెప్పానంటే ఈయనకి నేను రివ్యూ చెప్పింది. నాకు సినిమా చాలా నచ్చింది, మనసులోంచి అది వస్తుంది మాట. అది అడిందా నేను నిజాలు చెప్తున్నప్పుడు నిజాలాగా ఉండాలి, అబద్ధాలు చెప్పి చేసాను దెబ్బలు తింటాం. వారాల ఈ సినిమా గురించి ఏం చెప్తారు? హిట్ అని చెప్తున్నాం అంతే, బలవంతంగా హిట్ అని చెప్తుంది. సూపర్ హిట్ సినిమాని అమ్మాయిని అంత బిజీలో ఏమైనా చెంప మాట్లాడింది అర్థమైందా? మూవీ కూడా హైలైట్. నవరసాలు అంటారు కదా, అన్ని రసాలు ఉన్నాయి. ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఎగిరిందే. శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణ్తో ఫైటింగ్ చేసేసి ఈరోజు మొత్తం యూట్యూబ్ అంతా షేక్ చేసిండు ప్రాంక్ వీడియోలతో. ఒక అడుగు ముందుకేసి ఒక సినిమా తీసిండు, పర్వాలేదు అనిపించింది. కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నది, 3 hours ఎక్కువగా ఉన్నది కాబట్టి కొద్దిగా లాగ్ అనిపించింది. కానీ కొంచెం ఒక 10 minutes 20 minutes కట్ చేస్తుంటే ఇంకొక రేంజ్లో ఉండేది. ఫైట్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి, ఫైట్స్లో కూడా కొంచెం లాగ్ ఎక్కువైంది. కానీ తానే మ్యాక్సిమం అన్ని తానే చేసేసుకున్నాడు. మ్యూజిక్ తానే, డైరెక్టర్ తానే, ఎడిటింగ్ తానే, మాటలు తానే ఉన్నట్టుంది. చాలా బాగా అనిపించింది. ఒక యూట్యూబర్ ఇలా ఈరోజు సినిమా చేసేసుకొని తనంతటి తాను ఎదుగుతున్నాడంటే సపోర్ట్ చేయాలని మీడియాకి తరఫున కోరుకుంటున్నా. అన్ని సన్నివేశాలని యూత్కి కావాల్సినవి, ఫ్యామిలీ సన్నివేశాలని, నేటి అక్కడక్కడ కనపడని చిన్న చిన్న రౌడీ గ్యాంగ్లు ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా కొంచెం స్కోప్ దొరికింది. వాళ్ళందరినీ చూపించాడు. అలాగే మన పిట్ట కూడా వేసుకొని ఒకడు సత్తిపండు వస్తాడు, వానికి క్యారెక్టర్ ఇచ్చాడు ఇంటర్వ్యూ వరకు. ఇంటర్వ్యూల తర్వాత అది తను ఎందుకు కనపడలేదంటే వాళ్ళిద్దరికి ఇష్యూ అయింది, గొడవ అయింది అని అంటారు. రియల్గా ఎంతవరకు అయిందో తెలియదు. వాడిని కట్ చేసే విధానం కూడా బాగున్నది. శ్రీకాంత్ మూవీ చూడాలని కోరుకున్న యూత్ అయితే బాగా చూస్తారు. ఎందుకంటే లిప్ లాక్లు కావాలన్న వాళ్ళకి ఇలా ఉన్నాయి, ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి, బీజిఎం బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. శ్రీకాంత్ డైలాగులు తనే రాసుకున్నట్టున్నాడు. మరి కొంతవరకు ఆ డైలాగ్స్ కూడా వేరే పేరు కనపడది. డైలాగులు మాత్రం పర్ఫెక్ట్గా రాసేసుకున్నాడు. చాలా బాగా అనిపించింది. అయ్యా చూడాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్కు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. యూత్కి కావాల్సిన అంశాలు అయితే చాలా ఉన్నాయి. లారీ డ్రైవర్ తొక్కుకుంటూ పోతే ఏ రేంజ్లో ఉంటుందో రాష్ట్రాలు దాటి ఒక రచ్చ చేసి చూపించిండు. చాలా బాగుంది లారీ చాప్టర్ 1. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు లారీ సినిమా, శ్రీకాంత్ రెడ్డి గారి హీరోగా వచ్చిన సినిమా మనం ఫస్ట్ షో చూసాం. సినిమాలో శ్రీకాంత్ రెడ్డి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కానీ హీరో కానీ చాలా బాగా చేశారు. తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారికి దాదాపుగా మనకి 10 సంవత్సరాల పరిచయం ఉంది. సినిమా తప్పకుండా అందరు చూసి శ్రీకాంత్ రెడ్డిని అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. తప్పకుండా ఒక మంచి వైవిధ్యపరమైన స్టోరీ, ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి స్టోరీ, మనలో అందరూ కూడా సరదాగా నవ్వుకోవచ్చు, జోక్స్ చేసుకోవడానికి ఉన్నటువంటి అంటే ఒక ఫ్రెండ్లీగా ఉన్న స్టోరీ ఇది. దీన్ని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆదరించి తమ్ముడికి ఇంకా మంచి భవిష్యత్తు, మరింత ఉన్నతగా ఎదగాలి, తమ్ముడు గొప్ప డైరెక్టర్గా మంచి హీరోగా ఎదగాలని తమ్ముడికి నా తరపు నుంచి, మీ అందరి తరపు నుంచి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. సినిమా తప్పకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చాడు. అందరూ కూడా ఇలాంటి మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కూడా, ముఖ్యంగా ఫ్యూచర్లో ఇలాంటి యంగ్స్టర్స్ని ఇంకా 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 ప్రోత్సహించి ఆ సినిమా పరిశ్రమలో అత్యధికంగా యంగ్స్టర్స్ కొత్త వాళ్ళని మనం ప్రోత్సహించి ముందు నడిపేలా. కేవలం సినిమా అంటే 2-3 కుటుంబాలే కాకుండా కేవలం అందరూ సినిమా ఇండస్ట్రీకి రావచ్చు, అందరు ఎదగడానికి ఉన్న అవకాశాన్ని ముందు తీసుకెళ్ళిన కూడా మరొకసారి ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని మళ్ళీ 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 చూసి దీన్ని హిట్ చేసి తమ్ముడికి మరిన్ని సినిమాలు వచ్చే విధంగా అందరూ ప్రోత్సహించాలని కూడా తెలియజేస్తూ, చాలా కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఆయన ఫ్రాంక్ వీడియోల నుంచి ఒక హీరోగా ఎదిగాడు. తప్పకుండా ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఒక నెగిటివ్ రోల్ నుంచి మళ్ళీ పాజిటివ్గా ఒక రీల్ రావడం. ఆ సినిమాలో మంచి మంచి సీన్స్ కూడా ఉన్నాయి, వాటిని ఎంజాయ్ చేయాలి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. మరొకసారి తమ్ముడు శ్రీకాంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్. ఒక డిఫరెంట్ ఉంది నిజంగా చెప్తున్నా. యాంగిల్ మాత్రం సినిమా చూస్తే దుమ్ములు వేసిపోయింది, ఇచ్చి పడేసిలు. అంటే ఎక్కడ కూడా సినిమా చూస్తే బోర్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంటానా, రొమాన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత మొత్తం ఇచ్చి పడేసిండు. మొత్తం మాస్ యాంగిల్ ఉంటుంది, మొత్తం మాస్ దుమ్ములు వేసిపోయింది. సినిమా చూస్తే మాత్రం నిజంగా చాలా డిఫరెంట్ ఉంది. ఈ ఫ్రైడే చిన్న సినిమా పెద్ద సినిమాలకు ఉంది. మళ్ళీ సెకండ్ పార్ట్ వస్తుంది, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. ఒక మాస్ యాంగిల్, ఒక తెలంగాణ లాంగ్వేజ్ లో తీసుకొచ్చిన సినిమా లారీ. అంటే ఒక లారీ డ్రైవర్ అనేది ఏందో సినిమా చూస్తే తెలుస్తుంది. అప్పట్లో ఒక లారీ అంటే ఒక లారీ డ్రైవర్, ఒక బాలకృష్ణ తర్వాత అంటే మళ్ళీ ఒక లారీ టైటిల్ లో మళ్ళీ కొత్త హీరోగా వచ్చింది. చాలా బాగా తీసిన సినిమా, ఇచ్చి పడేసిన. ప్రతి సీన్ కూడా ఎక్కడ చూసినా బోర్ కొట్టది. మొత్తం రొమాన్స్ మాత్రం దుమ్ము లేపేసింది హీరోయిన్. సూపర్ సూపర్ సూపర్. లారీ సినిమా చూసిన తర్వాత
సినిమా చూస్తూ ఉంటే ఏంది భయ్యా సినిమా ఇలా తీస్తారా, సినిమాలో ఏమన్నా ఉంటుందా, ఏంది సినిమా హిట్ అవుతుందా లేదా ఏంది, కానీ ఏమనిపించింది ఫస్ట్ చూస్తూ ఉంటే ఏంది భయ్యా ఇది సినిమానేనా అదా ఇదా అనిపించింది. ఫస్ట్ 15-20 మినిట్స్ చూస్తూ ఉంటే ఏమవుతుంది తర్వాత చూద్దాంలే సినిమా హిట్ మంచిగా ఉంటుందేమో అనుకున్నా. బట్ మంచిగా కాదు భయ్యా, ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంది. 20-25 నిమిషాల తర్వాత హీరోని ఎంట్రీ ఉన్నాక ఏమన్నా ఉంటుందా భయ్యా, పిచ్చెక్కిపోతూ ఉంటుంది సినిమా చూస్తూ ఉంటే. ఆ సినిమా చూస్తూ ఉంటే ఎప్పుడు టైం వెళ్ళిపోదో అర్థం కాదు. 3 గంటల సినిమా ఉన్నప్పటికీ 3 గంటల సినిమా లేదు, 2 గంటల్లో అయిపోయింది అన్న విధంగా ఉంటుంది. ఇంకో ట్విస్ట్, ఆ క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే ఏ సినిమాలో ఉండదు భయ్యా. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే 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 లెవెల్ ఉంటుంది. ఇంకో ఈ సినిమా గురించి ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే భయ్యా మామూలుగా అంటే మామూలుగా లేదు, పిచ్చ పీక్స్ ఉంది సినిమా. చిన్న సినిమాలని ఆదరిస్తారు ప్రేక్షకులు, కంటెంట్ ఉంటే సినిమా చూస్తారు అని చెప్తారు కదా. ఈ సినిమాలో కంటెంట్ గా బాగుంది భయ్యా, వచ్చి సినిమా చూడండి, చూసిన తర్వాత చెప్పండి. ఎందుకంటే ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క హీరోకు ఉంటారు ఫ్యాన్స్. ఈ సినిమాలో ఏమన్నా ఇచ్చిందా హీరోని రొమాన్స్, మామూలుగా లేదు భయ్యా, పిచ్చ రొమాన్స్ ఉంది భయ్యా. సినిమాలో అన్ని చూపించిండు, రొమాన్స్ లిప్ లాక్స్ అన్ని చూపించిండు. ఆ ఒక్కటి లేదు భయ్యా, అది ఒక్కటే లేదు, అన్నీ ఉన్నాయి అంతే. సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ అన్ని సినిమా చూడండి, చూసిన తర్వాత మీరు జడ్జిమెంట్ చేయండి. ఆ పేడ్ రివ్యూస్ని అది దీన్ని నమ్మకండి. ఆడొకడు అంటాడు ఫ్లాప్, ఆడొకడు అంటే అట్టర్ ఫ్లాప్, అది కాదు, హిట్ కొట్టిండు శ్రీకాంత్ అన్న, హిట్ కొట్టిండు అంతే. ఆయన క్యారెక్టర్ చేసినాడు, సినిమా బాగానే ఉందని చెప్తాడయ్యా. కాదు ఆయన బాగానే ఉందని చెప్తాడు, మేము చూసినాం కదా, మేము చెప్పాలా కదా, అర్థమైనా మాకు అడగాల కదా. సో బేబీ మూవీ ఎట్లా ఉంది బేబీ? అదర్స్ సార్ కెమెరామ్యాన్ సార్ ఇधर फोकस करो, इधर फोकस करो బేబీ. రివ్యూ బేబీ అక్కడ రివ్యూ బేబీ, రివ్యూ చెప్పు బేబీ. హాయ్ ఫ్రెండ్స్, సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది Oh, ఫ్రెండ్స్. shit. సినిమా మాత్రం హైలైట్ ఉందండి. ఎలా ఉందంటే ఇటు కొడితే ఎంత సౌండ్ వస్తుందో అంతకంటే వైరల్ ఉంది. సినిమా పేరు బేబీ, సినిమా పేరు బేబీ. సినిమా రాలీ కాదు కానీ అతని పేరు ఉంది కదా, హీరో పేరు ఉంది కదా, ఆ పేరు అయితే ఇంకా హైలైట్ అయిపోయింది. ఒక్కో సినిమా ఒక డైలాగ్, ఒక్కో సీను ఎంత ఉందంటే అది మాటలో చెప్పలేను. ప్రభాస్ తర్వాత ప్రభాస్ అంత రేంజ్ సినిమా ఖచ్చితంగా వస్తుంది. సినిమాలో ఇందులో పోలీస్ దాంట్లో పోలీస్ ఈయన పోలీస్ ఒక్కొక్క లారీ చాప్టర్ లో కాల్ వేసిన ఆయన పోలీస్ ఆఫీసర్ కాదు తెలుసా, ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ అందులో మళ్ళీ దెబ్బ పడింది. సో ఓకే, సినిమా ఫైనల్ గా బేబీ ఒక మాట, 4 స్టార్ రేటింగ్ తో సినిమా హిట్ అని నేను అంటున్నాను. బట్ మా బేబీ సూపర్ హిట్ అంటుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది, నైట్ దాన్ని క్లారిఫై చేస్తా. గార్డెన్ లేదు దండించుకునే పరిస్థితి అయిపోయింది. ఈ రివ్యూ డైలాగ్ ఒక ఇదిలో ఉంది, ఒక డైమండ్ లా ఉంది తెలుసా, డైలాగ్ ఉన్నాయా, డ్రైవింగ్ ఉంది, ఆ సెంటిమెంట్ ఉందా, అమ్మ నాన్న సెంటిమెంట్. సార్ సాటి మగాన్ని కాపాడండి సార్, కొట్టేస్తా ఉంది సార్, మాటలతో కొట్టేసింది, చేతులతో కొట్టేసింది సార్. లాస్ట్ అది మాత్రం ఇలా ఉంది. ఏం సార్ ఇది సార్, మీరైనా కాపాడదు, ఐపీఎస్ ఆఫీసర్ కదా సార్, అంతే అంటారా? ఈయన కూడా లాస్ట్ కి ఫెయిల్ అయిపోయాడు, ఇంకా మనం ఎంత.